నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్ లాస్ట్ టైం మీరు నేను మామూలుగా మిమ్మల్ని అడిగాను సార్, జాతకం చూడండి ఎలా ఉంది నా సిచ్యువేషన్, డేట్ ఆఫ్ బర్త్ ఇట్లా అని చెప్పాను. కానీ చెప్పిన తర్వాత మీరు కోర్టుకి వెళ్ళడము, అంటే కోర్టు అంటే ఇక పోలేదు, జైలు అట్లాంటిది కొన్ని సిచ్యువేషన్ బాగాలేదు, కొన్ని గ్రహ బలాలు బాగాలేదు అని చెప్పాను మీకు. అసలు నిజంగా ఇది అవుతుందా అన్న ఆశ్చర్యంలో ఉన్నా నేను ఆ రోజు చెప్పినప్పుడు. నేను ఎందుకు పోతా కోర్టులకు, కేసులకు, అసలు కేసుల మధ్య నేను ఎందుకు ఇన్వాల్వ్ అవుతా అని చెప్పేసి నేను అనుకున్నా. కానీ నాకు సంబంధం లేదు దాంట్లో, అసలు నాకు సంబంధమే లేదు. అసలు మీరు ఎక్కడ మీ పని మీరు చేసుకుంటుంటే మధ్యలోకి 2 గంటలు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది. నేను నన్ను లోపల కూర్చోబెట్టి రావాల్సి వచ్చింది. అంటే ఇక బయటకు రావడము అవన్నీ తర్వాత సంగతి అనుకోండి, లోపల అడుగుపెట్టి 2 గంటలు అయితే లోపల నేను కూర్చోవాల్సి వచ్చింది. అది ఎందుకు అయింది ఏంటనేది మనం అంటే ఇది జనాలకు ఉపయోగపడడానికి సార్, దానికి రెమెడీస్ ఎట్లా చేసుకోవాలి, అసలు ఎందుకు అవుతుందని మీ చార్ట్ నేను మీకు ఎగ్జాంపుల్గా చేసి చూపిస్తాను ఓకే అనుకుంటే. ఓకే సార్, రైట్. జనాలకి బోర్డు తీసుకురండి, వేసి నేను మీకు చెప్తాను. అంటే నేను మీకు ఆ రోజు చెప్పాను, మీరు ఆ రోజు అసలు బిలీవ్ చేయలేదు. నేను ఎందుకు వెళ్తాను అనుకున్నారు. నేను ఎందుకు వెళ్తాను అసలు, నాకు పొద్దున్న కోర్టులో గొడవలు ఎందుకు అవుతాయి అనుకున్నారు. ఎందుకంటే ఎప్పుడు చెప్పలేదు, నేను చాలాసార్లు చూస్తాను సరే మీకు ఇప్పుడు కేసెస్ గొడవలు అయితే నేను ఎప్పుడూ చెప్పలేదు, కానీ లాస్ట్ వీకే చెప్పాను. నాకు ఒకసారి చూద్దాం సార్. ఇప్పుడు నా జాతకాన్ని తీసుకొచ్చారు అనుకోకుండా, నేను ఒక దాంట్లో అసలు నాకు సంబంధం దాంట్లో నేను లోపలికి పోయి రావడం జరిగింది. అంటే ఒక 2 days, అంటే ఒక 2 hours ఆ సంబంధం లేని దాంట్లో గొడవలో ఇరుక్కొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి రావచ్చు. అసలు ఏ విషయంలో ఇరుక్కున్నాను, ఎందుకు ఇరుక్కున్నాను ఒకసారి చెప్పండి సార్. అది ఒకటండి, మనం లాస్ట్ టైం మీరు నాకు జాతకం చూపించినప్పుడు నేను అన్నా, అవును మీరు పోలీస్ స్టేషన్స్ గొడవలు ఇందులో ఇరుక్కుంటారు సార్, కేర్గా ఉండండి చెప్పారు నాకు విషయం. చెప్పినప్పుడు మీరు నేను ఎందుకు ఇరుక్కుంటా అనుకున్నారు ఆ రోజు. అవును, నాకు అర్థమైంది. ఇక్కడ ఏంటంటారంటే జాతక చక్రం పనిచేసేటప్పుడు ఆ వ్యక్తి ఏమీ ఎటువంటి యాక్టివిటీస్లోకి వెళ్ళకపోయినా అది అట్లా వస్తుంది ఆటోమేటిక్గా. ఇక్కడ రవిలో శనిలో కుజుడు లేదా రాహులో శనిలో కుజుడు వచ్చినా, రవిలో శనిలో కుజుడు వచ్చినా ఏమవుతుందంటే, రవి 6లో ఉన్నాడండి, 12వ స్థానాధిపతి 6 అంటే శత్రుస్థానం. శత్రుస్థానంలో ఏదైనా గ్రహం ఉన్నప్పుడు శత్రువుల మూలంగా ఇబ్బంది వస్తుంటుంది. ఓకే. శని కూడా 6వ అధిపతి అయ్యాడు, ఆయన కుజుడితో కలిసి ఉన్నాడు. కుజుడు సహజంగానే 3, 8 అధిపతి. 3 అంటే ఏంటి, సిబ్లింగ్స్, తోబుట్టువుల వల్ల మీకు 8th house అంటే ఏదైనా సీక్రెట్ సంబంధించిన వాటి వల్ల, తోబుట్టువుల వల్ల వాళ్ళు పోలీస్ స్టేషన్ వెళ్ళడం, దానివల్ల మీరు వెళ్ళి అది గొడవలో ఇరుక్కోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇది జరిగింది. అయితే మరి ఇట్లా జరిగినప్పుడు ఏం చేయాలి అంటే, మీరు ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన దానం ఇవ్వాలి. అంటే ఏంటి, గోధుమలు, నువ్వులు, కందులు. ఎందుకు, రవి శత్రుక్షేత్రంలో ఉన్నాడు. 6వ స్థానం అంటే శత్రుక్షేత్రంలో ఉన్నాడు రవి. రాహు వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే రాహు కొంచెం పరస్పర వీక్షణలు ఉన్నాయి. సో రవి శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి గోధుమలు ఇవ్వడం, నువ్వులు ఇవ్వడం, కందులు ఇవ్వడం చేయాలి. ఇలా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఈ కాంబినేషన్స్ నడిచేటప్పుడు మనం ఎంత ధర్మంగా ఉన్నాయి. ఇప్పుడు మీకు చూడండి, గురువు ఓన్ హౌస్లో ఉన్నాడు. ఓన్ హౌస్లో ఉన్నాడు అంటే ఏంటి, మ్యాక్సిమం మీరు ఎవరి జోలికి పోకుండా మీ ధర్మంగా ఉండేటువంటి దీంట్లో మీరు ఉండాలనుకుని ఉంటారు. కానీ ఏమవుతాయి, సిచ్యువేషన్స్ కావండి, మానసిక స్థితి కానివ్వండి, అప్పటికప్పుడు కొన్ని తెలియకుండా. ఇప్పుడు ఎట్లా అంటే, ఒక కేసులో ఆయన చాలా మంచివాడు, కానీ బండి మీద నడిపిస్తే ఏదో ఆలోచనలు గబుక్కొని దానికి గుద్దేశాడు, అది కేసు అయింది. ఆయన వాంటెడ్గా చేయలేదు, మానసిక పరిస్థితి బాగోకపోవడం వల్ల అతనికి వచ్చే లాసెస్ని ఆలోచించుకుంటూ బండి నడిపించాడు, అది కేసులోకి వెళ్ళింది. అట్లా ఏమవుతుంటుందంటే, మీకు ఈ శనిలో కుజుడు ఎప్పుడైతే నడుస్తున్నాడో, ఈ రవిలో శనిలో కుజుడు ఎప్పుడైతే నడుస్తున్నాడో, ఈ 2 పాపగ్రహాలు, పాపగ్రహాల యొక్క మహాదశలు అంతర్దశలు వచ్చినప్పుడు, అంటే రాహులో శనిలో కుజుడు కానీ, లేకపోతే రవిలో శనిలో కుజుడు కానీ, లేకపోతే కేతువులో రవిలో కుజుడు కానీ, ఇట్లా ఒక సిరీస్ ఉంటుంది. ఈ 3 మహాదశ, భుక్తి, అంతర్దశ అనేటువంటిది. ఇవి వచ్చినప్పుడు ఎవరైనా సరే వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఈ ప్యాటర్న్ నడుస్తుంది, పాపగ్రహాల యొక్క దశ, భుక్తి, అంతరం నడుస్తున్నప్పుడు ఆ గ్రహాల దగ్గర దీపారాధన చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. ఓకే. ఎన్ని రోజులు చేయాల్సి వస్తుంది అలా మీరు ఒక 7 weeks చేయాలి. ఎప్పుడైనా 7 weeks లేదా 9 weeks చేయాలి. చేసి ఇది పర్టికులర్గా ఎప్పుడైనా పాపగ్రహ సంబంధాలు నడుస్తున్నప్పుడు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసుకోవడం కానీ, లేకపోతే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళడం కానీ, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం కానీ, శివాలయానికి వెళ్ళడం కానీ చేస్తుండాలి. అప్పుడు ఇబ్బంది రాదు. కొంతమందికి పాపగ్రహ సంబంధం లేనప్పుడు శుభగ్రహ సంబంధం కూడా వస్తుంది కొన్నిసార్లు. ఎలా అంటే, ఇప్పుడు గురుగ్రహము, శుక్రగ్రహము, బుధగ్రహము, చంద్రుడి, వీళ్ళందరూ శుభగ్రహాలుగా అనుకుంటాం మనం.
కానీ ఒక్కొక్కసారి ఆ టైంలో కూడా వస్తుంది కొంతమందికి. దానికి ఎందుకు వస్తుంది అంటే గురువు చూడ్డానికి గురువు కానీ నీచబడి ఉంటాడు, బాగుండడు. కొంతమందికి చూడ్డానికి శుక్రదశ కానీ ఆ శుక్రుడు పాప అవుతాడు లగ్నానికి, లేదా పాపగ్రహ సంబంధంలో పాపకత్తిరిలో ఉంటాడు. చూడ్డానికి బుధగ్రహం మంచి దశే కదండి అనుకుంటాం, ఆ బుధుడు పాడవుతాడు. అంటే ఏమిటి, ఇక్కడ ప్లానెటరీ పొజిషన్స్ ఎట్లా ఉన్నాయి, అవి ఎలా ఉన్నాయి. ఇప్పుడు మీ జాతకంలో చూడండి, కుజుడు శని కలిసి ఉన్నారు, శనిలో కుజుడు వచ్చాడు అంటే ఈ రెండు కలయిక మంచిది కాదు. ఇప్పుడు చూడండి, క్రోధినామ సంవత్సరం మంగళవారంతో స్టార్ట్ అయింది, అందుకే గొడవలు అవుతుంటాయండి అన్నాం. అవును. ఇప్పుడు ప్రజెంట్ ప్లానటరీ పొజిషన్స్ కూడా బయటంతా శని కుజుల వీక్షణ వల్ల ఎక్కడ చూసినా గొడవలు గందరగోళాలు అవుతున్నాయి. అంటే ఏమిటి, క్రోధినామ సంవత్సరం యొక్క ప్రభావం ఎవరికైనా ఈ శని కుజుల యొక్క మహాదశ అంతర్దశలు నడిచేటప్పుడు కాలంలో ఆ కాంబినేషన్ ఉంది. సంవత్సరం క్రోధినామ సంవత్సరం అయింది, మీకు జన్మజాతకంలో ఈ కాంబినేషన్స్ నడుస్తున్నప్పుడు దాని ప్రభావం పర్టికులర్గా దాని మీద ఉంటుంది. అంటే ఎలా అంటే, ఒక వ్యక్తికి చల్లగాలి పడదు అనుకోండి, వీక్గా ఉంటాయి వాళ్ళకి లంగ్స్. అప్పుడు ఏదైనా చలికాలం వచ్చింది ఏమవుతుంది, వాళ్ళకి దాని ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఏంటి, ఈ వ్యక్తికి ఆ కండిషన్ పడని వ్యక్తి ఆ అట్మాస్ఫియర్ వచ్చినప్పుడు ఇబ్బంది పడతాడు. అలాగే ప్లానటరీ కాంబినేషన్స్లో శనికుజులు గ్రహాల యొక్క స్థితులు వచ్చినప్పుడు గోచారంలో ఇలా జన్మజాతకంలో కూడా శనికుజుల యొక్క మహాదశ అంతర్దశ భుక్తులు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుజుడు పోలీసులు, గొడవలు, 3 అంటే సిబ్లింగ్స్ అంటే అన్నదమ్ములు. అందుకని కుజుడు యొక్క అంతర్దశల్లో మీకు అన్నదమ్ముల మూలంగా పోలీస్ స్టేషన్స్కి వెళ్ళాల్సి రావడం. మీరనే చాలామంది వాళ్ళే తప్పు చేయరు కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ఇలా ఎప్పుడైనా నడిచేటప్పుడు మనం ఇంకోళ్ళ మీద కంప్లైంట్ కూడా వెళ్ళకూడదు. ఓకే. ఎట్లా అంటే కొంతమంది ఏమవుద్ది, ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఇంటి దగ్గర ఆయన జస్ట్ కార్ ఏదో అక్కడ అడ్డం పెట్టాడు, ఈయన వెళ్ళి ఇట్లా పెడతా బాగు నేను మీకు కంప్లైంట్ ఇస్తాను ఏదో కంప్లైంట్ ఇచ్చాడు. అది చిన్న గొడవ కాస్త పెద్ద గొడవ కూర్చుంది తర్వాత. అంటే అదేంటి, నువ్వు కంప్లైంట్ ఇస్తావు ఆయన వచ్చి ఈయన కొట్టడం, ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాళ్ళ మీద తిరగబడడం, వాళ్ళు ఇంకెంతమందిని పిలుచుకో, అది ఎంత పెద్దది అయిపోయిందంటే ఆఖరికి ఒక 100 మంది వచ్చి కొట్టుకునేదాకా అయింది. చూడండి పరిస్థితి ఎట్లా ఉంటుంది. తీరా చూస్తే ఆయనకి ఇట్లాంటి కాంబినేషన్ నడిచింది. అంటే ఏమిటి, ఇలాంటి కాంబినేషన్స్ నడిచేటప్పుడు కొన్నిటిని వదిలేయాలి. ఇన్వాల్వ్ అయ్యి గొడవలు పెట్టుకుంటే అది పెద్ద గొడవ అయ్యి, అరే ఆ రోజు ఎందుకు ఆ చిన్న విషయాన్ని నేను వదిలేస్తే అయిపోయేది, నేను ఎందుకు పెట్టుకున్నానా అనిపిస్తుంది. సో ప్లానటరీ పొజిషన్స్ ఎప్పుడు కూడా మీ కండిషన్, మీరు ఇప్పుడు ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలా వద్దా. ఇప్పుడు ఈ గొడవనే కాదు, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, ఒక బిజినెస్ కానివ్వండి, లేకపోతే ఒక ఎఫ్ఐఆర్ కానివ్వండి, ఒక వివాహం కానివ్వండి, విదేశాలకు వెళ్ళడం కానివ్వండి, అన్ని విషయాలు చెప్తుంది ప్లానటరీ పొజిషన్స్. కాబట్టి ఈ యొక్క రవిలో శనిలో కుజుడు అయిపోయే వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు. ఈ కుజుడు 9వ నెల వరకు ఉన్నాడు, మీకు 20వ తేదీ 9వ నెల వరకు ఉన్నాడు. అప్పటి వరకు కొంచెం జాగ్రత్తగా ఉంటే, ప్లస్ ఈ దానాలు ఒకటి, ఇందులో నేను చెప్పినటువంటి దానాలు కనుక ఇస్తే క్లియర్ అయిపోతుంది. కొంచెం ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ తిరగండి. కాకపోతే మీ జాతకంలో ఉండే మెయిన్ ప్లస్ ఏంటంటే, ఇది గురువు ఇక్కడ ఉన్నాడు, దిస్ ఇస్ హంసయోగ. ఎన్ని సిచ్యువేషన్స్ ఎట్లా వచ్చినా ఈ గురువు కాపాడతాడు చాలా మటుకు. ఈ లగ్నానికి పాపైనా ఆయన సహజ శుభత్వాలు ఇస్తాయి గ్రహాలు. ఓకే. సహజ శుభగ్రహం సహజంగానే ఒక ప్లేస్లో ఉందంటే అది ఒక యోగాన్ని కలిగిస్తుంది. సో అది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. సో అందుకని చేయండి, సరిపోతుంది. చాలా థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.